నమస్తే. నేను మీరా. నాకు బాగా చదువుకొని టీచర్ అవ్వాలని ఆశ. విద్యాదానం చేయడమే నా లక్ష్యం. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టు నా లక్ష్యాన్ని కొందరు అడ్డుకుంటున్నారు. ఎలా అంటారా? నాకు అతి చిన్న వయసులోనే పెళ్లి చేసి. నా కథ చూద్దాం రండి. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఏమో ఇలా రా ఒకసారి. వస్తున్నానండి. మన మీరాకి పెద్దింటి సంబంధం కుదిరింది. అవునా? అవును, వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి. పైగా మన మీరాని బాగా చూసుకుంటారంట. కాకపోతే మీరా కంటే వయసులో కాస్త పెద్ద. మరి మీరే చదువుకుంటుంది కదండి, ఒప్పుకుంటుందంటారా? ఇప్పుడు ఈ సంబంధం కుదరకపోతే ఇంకేదైనా ఇంత పెద్ద గొప్ప సంబంధం కుదురుతుందా? ఎలా అయినా నువ్వే ఒప్పించాలి. ఆ బాధ్యత నీదే. అది కాదండి. ఏది కాదు, ఒప్పించాల్సిన బాధ్యత నీదే. ఒప్పించాలి. మీరా, నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటమ్మా? మీ నాన్నగారు నీకు ఒక గొప్పింటి సంబంధం చూశారు. నువ్వు ఇంక ఈ చదువును పక్కన పెట్టేయాలి. కానీ అమ్మా, నాన్నగారు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. లేదు మీరా, నువ్వు దీనికి ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇది మీ నాన్నగారు తీసుకున్న నిర్ణయం. కానీ నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను. సరే బాబు గారు, ఉంటానండి. ఈ చదువులేమీ అవసరం లేదు. 2 రోజులని నేను నిశ్చితార్థం. అది కాదు మీరా, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీకు సంపాదించాల్సిన అవసరం ఉండదు కదమ్మా. ఒకసారి నువ్వే ఆలోచించు. రేపటి నుండి ఇంకా ఈ పుస్తకాన్ని చదవడం జరిగేలా లేదు. నా టీచర్ కథ ఇంకా నెరవేరదా? నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పే ధైర్యం లేదు, అలానే చేసుకునే ఆలోచన లేదు. ఇది విన్నావా? మీరాకి పెళ్ళంట. అవునా? తను బాగా చదువుకుని టీచర్ అవ్వాలనుకుంటుంది కదా. అవును, కానీ తన తల్లిదండ్రులు తనకి బలవంతంగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట. పాపం మీరా. సరే పద, ఎలా ఉందో మీరా సరే, చూసేద్దాం. అవును, మనం ఎలా అయినా మీరా పెళ్లి ఆపే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మన స్కూల్లో జరిగిన మీటింగ్లో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఒక నెంబర్కి కాల్ చేయమని చెప్పారు కదా. ఆ నెంబర్ అది చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్. అది 1098. సరే, వాళ్ళకి కాల్ చేసి మన మీరా సమస్య చెబుదాం కదా. హలో, చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళేనా మాట్లాడేది? ఇక్కడ ఏం జరుగుతుంది? రామూర్తి గారి అమ్మాయి మీరా ఇస్తారు. ఒకసారి మీరా వాళ్ళ తల్లిదండ్రులు రమ్మనండి. రామూర్తి గారు, రామూర్తి గారు, కోసం ఎవరు వచ్చారండి? చూడండి అంతా. రామూర్తి గారు అంటే మీరేనా? నేనే. నిశ్చితార్థం మీ అమ్మకేనా? అవును. ఇవన్నీ మీకెందుకు ఇప్పుడు? మేము చైల్డ్ కేర్ సెంటర్ నుంచి వచ్చాము. ఇక్కడ చిన్నపిల్లలకి పెళ్లి చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేయడానికి వచ్చాం. మీ అమ్మాయి కదా బయటికి. మా అమ్మాయిని మేమెందుకు పిలుస్తాం? ఎవరో చెప్తే మీరు ఎలా నమ్ముతారు? అయినా ముందు తెలవండి. మీ వయసు ఎంతమ్మా? 14 years ఆఫీసర్. ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారంగానే జరుగుతుందా? లేదు, నాకు టీచర్ అవ్వాలని ఆశ. మీరు ఒకసారి ఆగండి, అమ్మ ఏదో చెప్తుంది, చెప్పండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు టీచర్ అవ్వాలని ఆశ. చిన్నపిల్లలకి పెళ్లి చేయడం తప్ప మీకు తెలియదా? తప్పెందుకు అవుతుంది? వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇష్టం, మీరు వచ్చిన దాకే వెళ్ళొచ్చు. ఇందులో మీకెటువంటి సంబంధం? మేము అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడడానికి వచ్చాం. మీరు తప్పుకోండి, లేకపోతే మీ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలకు పెళ్లి చేయడం వల్ల జరిగే నష్టాలు మీకు తెలియదా? నష్టాలు ఏముంటాయండి? మా పాపను గొప్పింటి వాళ్ళకి ఇస్తున్నాం. అక్కడ తను చాలా సంతోషంగా ఉంటుంది. సంతోషం గురించి తర్వాత తన ఆరోగ్యం గురించి ఆలోచించాలి మీరు.
తను ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే తనకి ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో మీకు ఏమైనా తెలుసా? అవేంటో మీ చదువుకుంటున్న కూతుర్ని అడగండి. నువ్వు నిర్భయంగా చెప్పమ్మా. నాకు ఇలా అతి చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎన్నో వస్తాయి. అంతేకాదు నా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నేను ఒత్తిడికి గురవుతాను. అతి చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల నాకు రక్త ప్రసరణ సంబంధించిన వ్యాధులు ఎన్నో వస్తాయి. అవి నా ప్రాణానికే ముప్పు అమ్మ. ఇంకా నా అభివృద్ధికి కారకమయ్యే విద్యకు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు నాన్న. నాకు ఇష్టం లేదు ఆఫీసర్స్. విన్నారు కదా మీ అమ్మాయి ఎదుర్కోవాల్సిన సమస్యల గురించి. ఇంకా మీరు తనకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారా? లేదండి, మా పాప మాటలు విన్నాక కూడా మేము తనకి పెళ్లి చేస్తే మా చేతులలో తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అయినా మాకు సరైన అవగాహన లేక ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మేము తన చదువే ప్రోత్సహిస్తూ తను ఎటు వెళ్తానంటే అటువైపే నడిపిస్తున్నాము. ధన్యవాదాలండి. మాకు జ్ఞానోదయం చేశారు. ఇలా మా ఇళ్లలోనే కాకుండా ఇంకెక్కడ జరిగేలా కాకుండా చూసుకుంటామండి. మేము జోక్యం చేసుకున్నందుకు క్షమించండి. ఇదండి నా కథ. త్రుటిలో తప్పిన పెను ప్రమాదంలా ఉంది కదూ. ఆ సమయంలో నా మిత్రులు ధైర్యం చేసి చైల్డ్ లైన్ సెంటర్కి కాల్ చేయకుంటే అమ్మో, నా పరిస్థితి ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు మీ చుట్టుపక్కల జరుగుతుంటే వెంటనే ఈ కథలో, అదేనండి నా కథలో నా మిత్రులు నాకు ఎలా అయితే తోడ్పడ్డారో మీరు కూడా మీ సహాయాన్ని వారికి అందించండి. ఒకవేళ మీరే ఆ పరిస్థితుల్లో ఉంటే ధైర్యంగా సమస్యను ఎదుర్కోండి. ఈ కథలో నాలా భయపడకండి సుమి. ఇక సెలవా మరి.